దేశంలో 20 కోట్ల మంది పేద ప్రజల ఆర్థిక స్థితి బాగు చేశామని రాష్ట్రపతితో పార్లమెంట్లో చెప్పించిన కేంద్రం ప్రభుత్వం, ఇంకో పక్కన ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా 80 కోట్లు మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నామని గొప్పగా ప్రకటింప చేయడం దేశంలోని దివాలాతనానికి అద్దం పడుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి, మాజీ శాసనసభ్యుడు కె రామకృష్ణ తెలిపారు. గురువారం అల్లిపురంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పారిశ్రామిక అభివృద్ధిని పూర్తిగా సర్వనాశనం చేసిన కేంద్రం ప్రభుత్వం, దేశ ప్రజలకు సమాధాన చెప్పవలసిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో భూ కుంభకోణాలు 2 ప్రాంతాలలో అధికంగా జరుగుతూ ఉన్నాయని, మొదటది అమరావతి, రెండవది విశాఖలో అని చెప్పారు. పార్లమెంట్ సభ్యుడు, గీతం చైర్మన్ గా ఉన్న శ్రీ భరత్కు గీతం విశ్వవిద్యాలయం పేరుతో కొన్ని సంవత్సరాల క్రితమే 100 ఎకరాల భూమి కబ్జా చేశారని ఆరోపించారు. మరల 54.79 ఎకరాల విలువైన ప్రభుత్వం భూమి ఆయనకు దారా దత్తం చేయడం ఎంతవరకు న్యాయమని, దీనిపై పూర్తిస్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన ప్రజా ప్రతినిధులే భూములను దోచుకోవడం అన్యాయం అన్నారు. పైగా ప్రభుత్వ పెద్దలుగా ఉంటూ కబ్జాలను ప్రోత్సహించడం ప్రజలను మోసగించడమే అని దుయ్యబట్టారు. ఒక పక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్లకు అప్పగించి, మరోపక్క కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను హరించే విధంగా 4 లేబర్ కోడ్లను తీసుకు వచ్చిందని తెలిపారు. ప్రధానంగా లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ చేపడుతున్న సమ్మెకు జాతీయ సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. సమావేశంలో సిపిఐ జాతీయ నాయకులు జెవి సత్యనారాయణమూర్తి, మహిళా నాయకులు విమల, జిల్లా సిపిఐ నేత ఎం పైడిరాజు తదితరులు పాల్గొన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేకపోయారు. తర్వాత రూపాయి విలువ పూర్తి పతనావస్థకు చేరుకుంది. నరేంద్ర మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆనాడు డాలర్కి 60 రూపాయలు ఉంటే ఇవాళ 91 రూపాయల 64 పైసలు రికార్డు స్థాయిలో మన రూపాయి విలువ దిగజారిపోయింది. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. మరి ఆ మేరకు దిగజారిపోతే దాని గురించి మీరు మాట్లాడరు. పైగా శాంతి భద్రతల గురించి కూడా ఏం చెప్పరు. వాళ్ళ మణిపూర్లో ఇప్పటికి కూడా అక్కడ జరుగుతూనే ఉంది. మహిళలపైన మానభంగాలు జరుగుతూ ఉన్నాయి, మనుషులు చంపుతూ ఉన్నారు. అదేవిధంగా తెగల మధ్య వివాదం నడుస్తూ ఉంది. మీరు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నవారు అందరూ కూడా కుమ్మక్కై అక్కడ మారణ హోమాన్ని మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా దాన్ని జరగడానికి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటికి కూడా జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. వీటన్నిటి గురించి కూడా ఏమాత్రం మాట్లాడకుండా చర్చించకుండా రాష్ట్రపతి గారి ప్రసంగం అంతా కూడా ఇవాళ మీ ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం తరఫున బాకా ఊరడానికి పనికొచ్చినట్టు మరొక కానే కాదు. కాబట్టి బట్టి ఇవాళ దేశంలో కొన్ని ప్రమాదకరమైన అంశాలు ఈ మధ్యకాలంలో ముఖ్యంగా గత 2-3 రోజులుగా మన రిపబ్లిక్ డే సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటా ఉన్నారు. యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దాని ద్వారా మనమంతా కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతామనే పద్ధతుల్లో సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోడీ గారు బాగా ఊరుతూ ఉన్నారు. నిజంగా ఈ దేశానికి దీనివల్ల మేలు జరుగుతుందా, ప్రమాదం జరుగుతుందా, ఈ అంశాలపైన ఖచ్చితంగా చర్చించాలి. కారణం ఏమంటే భారతదేశంలో ఉన్నటువంటి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ లేదా ఉక్కు పరిశ్రమ కానీ లేదా రైతాంగం కానీ తీవ్రంగా ఈ ట్రేడ్ వల్ల దెబ్బతినే పరిస్థితి. పైగా నాకు ఆశ్చర్యం ఏమంటే వారు గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు, ఈ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే కార్లు, వైను అవి చీప్ అయిపోతాయి. అసలు కారు వాడేవాళ్ళు, వైను ఇదే వాళ్ళు ఎంతమంది ఉంటారు? సమాజంలో ఎవరైతే అప్లైడ్ క్లాసు, ఎలైట్ క్లాస్ ఉందో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని నీవు అగ్రిమెంట్ చేస్తే రేపు మన వ్యవసాయ రంగం పరిస్థితి ఏమిటి, మన పరిశ్రమలు ఏమిటి, ఫార్మాస్యూటికల్ రంగం ఏంటి, తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ దాని పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఇవాళ వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఇండియాతో జరుపుకుంటా ఉన్నామో దీని ఫలితంగా భారతదేశానికి 107%
ఎగుమతులు మాకు ఉంటాయి అని వాళ్ళు చెప్పుకుంటారు. అంటే ఇది ఎవరికి ఉపయోగమో దానిపైన చర్చ జరగాలి. ఎందుకంటే వారికేమో 107% ఎగుమతులు వాళ్ళ నుంచి వస్తాయి. మనకేమవుతుందంటే మనకి పూర్తిగా ఇక్కడ ఉత్పత్తి రంగం దెబ్బతింటుంది, వ్యవసాయ రంగం దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళు చేసిన అగ్రిమెంటే ఆ రకంగా ఉంది. ఆటోమొబైల్స్ ఏదైతే ఉందో ఆటోమొబైల్స్లో దాన్ని 40% తగ్గించారు. ప్రాసెస్డ్ ఫుడ్ ఏదైతే ఉందో ముఖ్యంగా మన ఆహార రంగం దాన్ని దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ ప్రాసెస్డ్ ఫుడ్ పైన 50% ఉంటే సుంకాలు దాన్ని 0% తెచ్చారు. పూర్తి 0%. వ్యవసాయ రంగం పైన పెద్ద ఎత్తున ఇవ్వబడుతుంది. ఈవెన్ షీప్ మీట్లో కూడా 33% ఉంటే దాన్ని 0% తెచ్చారు. అంటే నువ్వు మన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీస్తూ ఉన్నావు, ఈ స్టీల్ రంగాన్ని దెబ్బతీస్తూ ఉన్నావు, ఫార్మాస్యూటికల్ దెబ్బతీస్తూ ఉన్నావు, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీని కూడా నువ్వు దెబ్బతీస్తూ ఉన్నావు. కాబట్టి ఏమంటే అల్టిమేట్గా ఏమంటే యూరోపియన్ యూనియన్కి వాళ్ళకి 107% ఎగుమతులు పెరుగుతాయి. దానికి అనుకూలంగా అగ్రిమెంట్ చేసి సిగ్గు లేకుండా కార్ల ధరలు తగ్గుతాయి, వైన్ ధర తగ్గుతుంది అని చెప్పి నువ్వు ప్రచారం చేసుకుంటున్నావంటే ఈ ప్రైమ్ మినిస్టర్ని ఏమనాలని నేను అడుగుతాను. ఇంతకుముందేమో నువ్వు నాకు ట్రంప్ చాలా మిత్రుడు, నా భుజం మీద చేయేసాడని చెప్పుకున్నావు. ఇప్పుడు అమెరికా వాడు దెబ్బతీశాడు, ఇష్టానుసారం ట్యారిఫ్లు వేస్తావు. నువ్వు అక్కడి నుంచి ఇప్పుడు మన గోడేటు చంపేటంటారే అట్లా ఉంటుంది. అమెరికాతో దెబ్బతీశావు వాణిజ్యాన్ని అంతా. ఇవాళ మరి యూరోపియన్ యూనియన్తో వాళ్ళతో కూడా చేసుకొని ఈ రకమైన అగ్రిమెంట్ చేస్తే ఈ దేశంలో వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, ఫార్మాస్యూటికల్స్ మొత్తం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఓన్లీ కార్ల ధరలు తగ్గుతాయి, వైన్ ధర తగ్గుతాయి అంటే వైన్ తాగే వాళ్ళ కోసం, కార్లు వాళ్ళ కోసం నీవు ఈ అగ్రిమెంట్ చేసి ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతామని వాళ్ళు ప్రశ్నిస్తారు. కాబట్టి ఏమంటే ఇవాళ ఈ అగ్రిమెంట్ ద్వారా, ఈ అగ్రిమెంట్ కొత్తది కాదు, యాక్చువల్గా 2007లోనే ఇది చర్చకు వచ్చింది. ఇది మనకు ఉపయోగకరం కాదని దీన్ని పక్కన పెట్టారు. ఇవాళ నువ్వు ఏకపక్షంగా కనీసం ప్రతిపక్షాలతో పార్లమెంట్లో మాట్లాడకుండా, సంప్రదించకుండా దీన్ని చేయడాన్ని దీన్ని నిలిపివేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తాం. మూడవ ముఖ్యమైన అంశము ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ ట్రేడ్ యూనియన్స్, వివిధ కార్మిక సంఘాలు, ఏఐటీసీ, సిఐటి లాంటి పెద్ద సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున ఫిబ్రవరి 12వ తేదీ నాడు ఈ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటానికి సంసిద్ధమైనాయి. ఇవాళ పదే కార్మిక సంఘాలన్నీ ప్రభుత్వ దృష్టికి తెచ్చినా సరే ఈ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయకుండా 30 గజాల్లోనూ 40 గజాల్లో స్థలం ఆక్రమణ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇందులో నిరూపణ అయ్యింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అక్రమంగా ఇదంతా కూలి చేశారు, అది ఇది అని చెప్పని మాట్లాడారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని నువ్వు రెగ్యులైజ్ చేయాలి, 54 ఎకరాలతో 72 సెంట్లు ఎంతో రెగ్యులైజ్ చేయాలని చెప్పానంటే రేపు పెడుతున్నారు మన కార్పొరేషన్ సమావేశంలో. అంటే కబ్జా చేసినట్టే లెక్క కదా. మరి దీని మీద ఏం చర్య తీసుకున్నారు? ఇప్పుడు ఏం కేసు పెట్టారు మీరు? అంటే పెద్దవాళ్ళు ఎకరాలు ఇలాగ ఆక్రమించుకుంటే వాళ్ళకేమో రెగ్యులరైజ్ చేస్తారా? సామాన్యుడికి మటుకు ఏమీ ఉండదు. ఇప్పటికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి టిట్కో ఇళ్ళకి సంబంధించి ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అని చెప్పని మళ్ళీ ఇప్పుడు జూన్కి మీరు డెడ్ లైన్ పెట్టారు. మీరు ఇస్తామని చెప్పన్న పట్టణాల్లోని 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఎప్పటికి ఇస్తారో తెలియదు. దరఖాస్తులు పెట్టారు అన్ని చోట్ల, ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది, దాని మీద ఎక్కడ చర్చించరు. రామకృష్ణ గారు చెప్పినట్టు ప్రజలకి సంబంధం లేనటువంటి అంశాలు, మనోభావాల్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో కోర్టు కూడా చెప్పారు అటువంటిది ఏమి జరగలేదు, కల్తీ జరగలేదు అని చెప్పని, అటువంటి లడ్లే తయారు కాలేదని కోర్టుకి చెప్పారు. ఇప్పుడేమో 1000 టన్నుల నెయ్యిని వినియోగించారంటే వినియోగించిన నెయ్యితో ఇప్పుడు అప్పన్నకు కూడా దాన్ని తీసుకొస్తున్నారు. అక్కడ అప్పన్న ప్రధాన సూత్రధారి అని చెప్పని వీళ్ళందరినీ పేర్లు పెట్టి దీని మీద చర్చ చేస్తున్నారు తప్ప రోజు పత్రికల్లోనే టీవీల్లోనే. వాస్తవానికి అక్కడ నిజంగా జరిగిందా లేదా, జరిగితే ఎవరి మీద చర్య తీసుకుంటాం అనే దానికి సంబంధం లేకుండా ఈరోజు ప్రభుత్వం తన అధికారంలోకి వచ్చే ముందు
ఏవైతే హామీలు ఇచ్చిందో ప్రజలకి ఆ హామీలు నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పటికీ నేను పార్ట్నర్షిప్ సమిట్లు పెట్టారు. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో జరిగింది. 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని చెప్పారు. మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. 20 లక్షల కోట్ల రూపాయల్లో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి అన్నది ఇప్పుడు మళ్ళీ పార్ట్నర్షిప్ సమిట్ జరిగిపోయింది. ఇక్కడ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని చెప్పని ఈరోజు దావోస్కి వెళ్ళి ఒప్పందాలు చేసుకున్నారు. ఒప్పందాలు చేసుకున్న విదేశీయుడు ఎవరు లేరు. ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోనే దావోస్లో ఒప్పందాలు చేసుకున్నారు తప్ప ఒక్క విదేశీ సంస్థను ఒప్పందం చేసుకోలేదు. చేసుకున్న ఒప్పందాలు ఎప్పుడు గ్రౌండ్ అవుతాయో కూడా ఒక రోడ్ మ్యాప్ లేకుండా ఎంతసేపు ఈ పద్ధతుల్లో ప్రతిపక్షం మీద దాడి చేద్దాం, దాంతోనే పబ్బం గడుపుకుందాం అనే పద్ధతుల్లో ప్రజా సమస్యలన్నింటినీ గాలి వదిలేసి మీరు ఇచ్చిన హామీల వైపు ప్రజల దృష్టిని మరల్చకుండా చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పని అన్నారు. జాబ్ క్యాలెండర్ వెంటనే 25 జనవరిలోనే విడుదల చేస్తా ఉన్నది. 25 జనవరి అయిపోయి ఇప్పుడు 26 జనవరిలో ఉన్నాం. ఇది కూడా అయిపోతుంది. ఇంకో 2 రోజులు అయితే 26 జనవరి కూడా అయిపోతుంది. ఈ రోజుకి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేనటువంటి ఒక దుస్థితిలో ఉంది. దాని మీద చర్చించాలి. మీరు ఏం చెప్పినా నడుస్తుంది అనేది పరిస్థితి లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేసిన ప్రజల మటుకు సరైనటువంటి పద్ధతుల్లో బుద్ధి చెప్తారని చెప్పని తెలియజేస్తున్నాం. తక్షణమే గీతం ఏదైతే రేపు ఎజెండాలో పెట్టారో, కార్పొరేషన్ ఎజెండాలో పెట్టారో ఎజెండా నుంచి దాన్ని విరమించుకోవాలి. ఖచ్చితంగా ఇది కానీ కేటాయింపు చేస్తే కబ్జాదారులకి కొమ్ము కాసేటటువంటి పద్ధతిలోనే ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పనేది స్పష్టమవుతుంది. అందుకని మేము కాదు, అలా కాదు, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించే పద్ధతిలో మా ప్రభుత్వం వ్యవహరిస్తుందని అంటే గీతం కేటాయింపులన్నింటినీ కూడా తక్షణమే రద్దు చేయాలని చెప్పన్నది మేము డిమాండ్ చేస్తాం.